మహాజనులారా, వేదములో సమస్త సర్వమానవాళికి కావలసినటువంటివి పూజలు, రకరకాలైనటువంటి యజ్ఞాలు, మంత్రాలు, స్తుతి, ప్రార్థనలు, ధ్యానము, హోమము ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటిని తెలుసుకొని మన జీవితాన్ని భగవంతుని ఆజ్ఞానుసారము మనము ఆచరించగలిగితే మన జీవనము ధన్యమవుతుంది. వాటిలో అమావాస్యేష్టి మంత్రాలకు అర్థభావము చదవమని చెప్పారు. ఇప్పుడు చెబుతున్నాను. ఓ అమావాస్యుడా అంటే ఇది కూడా దేవుని పేరే. ఓ అమావాస్యుడా, సర్వకాల సర్వావస్థలయందు మాకు తోడుగా ఉండే ఓ సర్వవ్యాపక పరమేశ్వర, సర్వేశ్వర, ఏ విధముగా దేవతలు దివ్య గుణాలు కలవారు తమ తమ కర్తవ్య కర్మలను చక్కగా ఆచరిస్తారో ఆ విధంగా మేమును వేద విహిత పంచమహాయజ్ఞాది కర్తవ్య కర్మలను చేయుదుముగాక. అంటే మాకు ఆ బుద్ధి పుట్టించుము స్వామి, మేము కూడా చేసేది నేర్చుకోవాలి స్వామి. ఈ యొక్క వేదంలో చెప్పబడేటువంటి ఈ పూజలు ఇవన్నీ కర్మలన్నీ కూడా, కర్మ అనగా పని, ఇంకా పూజ అనగా దేవతలను సత్కరించడం, పంచభూతాలను, ఈ రకంగా అర్థభావం. ఇక దేవతలు అంటే ఎవరు? మానవులు కూడా దేవతల కిందికే వస్తారు. దివ్య గుణాలు కలిగిన వారు, మంచి గుణాలు కలిగిన వారందరూ దేవతలే. యజ్ఞయాగాలు చేసేవాళ్ళు, ఇతరత్ర దాన ధర్మాలు చేసేవాళ్ళు. దాన ధర్మాలు అంటే ఒకటి, అపాత్రదానాలు చేయకూడదు, ఎటువంటి వాళ్లకు చెయ్యాలని తెలుసుకొని చెయ్యాలి. ఈ రకంగా మనము చేసే యజ్ఞమే గొప్ప దానం. ఈ రకంగా దేవతలు నబడే వాళ్ళు ఆకాశములో కిరీటాలు, గదలు పట్టుకొని శృంగారమైన ఆభరణాలు ధరించిన వాళ్ళు ఎక్కడో లేరు, ఏ గ్రహంలో లేరు. వాళ్ళు పౌరాణికులు సృష్టి చేసి పురాణాలు రాశారు ఈ యొక్క దేవతలని. దేవతలంటే మంచి వస్తువు దేవత, మనకు ఉపయోగపడే వస్తువు దేవత. ఇప్పుడు భూమి దేవత ఎన్ని రకాలకో మనకు ఉపయోగపడుతుంది. భూమి లేకుంటే మనం లేము. సూర్యుడు దేవత, సూర్యుడు లేకుంటే ప్రాణికోటి బ్రతకదు. వాయువు అనగా గాలి దేవత, ఈ ప్రాణికోటి అందరినీ బతికిస్తూ ఉంది. జలము, నీరు అందరినీ బతికిస్తూ ఉంది, ఇది ఒక దేవత. చంద్రుడు ఒక దేవత. చంద్రుడు చెట్లలో పుష్పాలు వికసించడానికి, ఆకర్షణగా చేసుకోవడానికి, ఇవన్నిటికీ కూడా లోకానికి, మనుష్యులకు, ప్రాణులకు ఆహ్లాదం కలిగించడానికి పనికొచ్చేటటువంటి గొప్ప వస్తువు. ఇవన్నీ దేవతలు. మనుషుల్లో కూడా యజ్ఞాలు చేసి లోకానికి మేలు కలిగించే వాళ్ళు దేవతలు. యజ్ఞాలు చేస్తూ ఆ మార్గంలో జీవిస్తూ ఏదో లేనివానికి ఒక పిడికెడు దానం చేస్తూ ఇతర జీవులకు ఏదో కొంత ఒక పిడికెడు వాటికి పెడుతూ ఈ విధంగా జీవించే వాళ్ళందరూ దేవతలు. అంటే ఇక జంతువులకు, ప్రాణులకు కూడా పెడుతున్నామంటే ఇక జంతువులను మానేస్తారు, హింసలు మానేస్తారు, జాలి గుణము, దయాగుణము అలవాటు అవుతుందన్నమాట. ఈ రకంగా వీరు దేవతలు. దేవతలంటే వారు కాదు, అంతకుముందు చెప్పేట కిరీటాలు, గదలు తీసుకునేళ్ళు కాదు. ఓ విశ్వవార, అందరి చేత కోరబడు ఓ పరమేశ్వర, మేము యజ్ఞములను అనగా సత్కర్మలను చక్కగా నెరవేర్చగల శక్తినిచ్చి వాటిని పూర్తి చేయుము, వాటి ఫలాలను ప్రసాదింపుము. ఓ శుభగా ఓ పరమ సౌభాగ్యవంతుడా, మాకు సువీరులతో అంటే మంచి వీరులతో కూడిన ధనములను ఇమ్ము అని ఈ ఒక్క మంత్రము ఫస్ట్ చెప్పిన మంత్రానికి. ఇక రెండో మంత్రానికి, ఓ అమావాస్య దేవుడా ఏమంటున్నాడంటే, అమావాస్య దేవుడు, ఓ మానవులారా, నేను మీకు సదా తోడుగా ఉండే అమావాస్యులను, నాయందే సుకృతులు సుఖాలను అనుభవిస్తూ వసిస్తారు, అంటే నివసిస్తారు నాయందే. నా మార్గంలో ఉన్నవారే బాగా నివసిస్తారు సుఖంగాను. ఉభయ రకాల స్థావర జంగమ ప్రాణులు అంటే చెట్లు, ఇవన్నీ స్థావర ప్రాణులు. నడయాడి చరించేటి తిరిగేటివన్నీ జంగమ ప్రాణులు అంటారు.
వాటి వాటి కర్మఫలాలను అనుభవిస్తూ నా యందే నివసించుచున్నవి. ఇది రెండో మంత్ర భావం. అంటే భగవంతుడు అంతటా ఉన్నాడు కాబట్టి భగవంతుని యందే మనము నివసిస్తున్నాము, భగవంతునితోనే బ్రతుకుతున్నాము అని గుర్తుపెట్టుకోవాలి. మనము ఎక్కడో ఆ విగ్రహము, ఆ బొమ్మలో, అవో ఇవో వాటిలోకి మనం పోలేము. కానీ భగవంతుడు మనలో ఉన్నాడు, మనలో ఉండి మనల్ని బ్రతికిస్తున్నాడు. శరీర యంత్రాలను మొత్తము పని చేస్తూ బ్రతికిస్తూ ఉన్నాడు. ఇది ఇక మూడో మంత్రం. మంత్రం చదవమంటావా? ఏమో చాలా ఆలస్యమైతా అంటారేమో. ఓం ఆగన్రాత్రి సంగమని వసూనామూర్జం పుష్టం వశ్వావేశయంతి అమావాస్యై హవిషా విదేమోర్జం దుహాన పయసానా ఆగన్ స్వాహ ఇదం అమావాస్య ఇదం నమమ. ఓ పరమేశ్వర, నిన్ను ధ్యానిస్తూ నీ సంయోగము చేయు రాత్రి వచ్చినది కనుక ఈరోజు మేము విధేయతతో సత్కర్మలనే హవిస్సులను అర్పింతుముగాక. నీవు మాకు జ్ఞానముతో కూడిన పరాక్రమాన్ని ప్రసాదించి మమ్ము తృప్తిపరచుము. ఇది నాలుగో మంత్రము. అమావాస్య. ఓం అమావాస్యేన త్వరేతాన్యన్యో విశ్వారూపాని పరిభూజ్యజాన యత్కామాస్తే జుగుమస్తన్నో అస్తు వయం శ్యామపతయోరైనాం స్వాహ ఇదం అమావాస్య ఇదం నమమ. ఇదం అనగా ఇది. మనం పెట్టుకున్నటువంటి వస్తువు, నెయ్యి కానీ హవన ద్రవ్యం కానీ ఇవన్నీ కూడా మరి ఏదైనా కూడా ప్రసాదం అంటూ ఉంటాం, వాటి కానీ అవన్నీ కూడా ఇదం, ఇది నాది కాదు స్వామి, నీదే దేవుడా అని మన యొక్క త్యాగభావంతో చెప్పాలి. ఓ అమావాస్యుడా, ఈ నామరూపాత్మక జగత్తునంతటిని ఉత్పన్నము చేసి, అంటే ఈ నామము, ఈ పేరు గల జగత్తునంతటిని నీవు ఉత్పన్నం చేసినావు. అన్ని వైపుల నుండి కప్పుచు అన్నిటినీ నీ ఒడిలో కలిగి ఉన్న మరొక దేవుడు లేనే లేదు. కనుక మేము కేవలము నిన్నే ఉపాసింతుముగాక. మేము ఏ కోరికలతో పూర్ణ పురుషార్థము చేయుదుమో వాటన్నిటినీ మాకు ప్రసాదింపుము. నీ కృప వలన మేము అన్ని రకాల ధనాలకు, ఐశ్వర్యాలకు అధిపతులము అగుదుముగాక, స్వాములం అగుదుముగాక. అంటే అంత గొప్పవాళ్ళం మేము కావాలి స్వామి, అధిపతులం కావాలి అని కోరుకున్నావు. మంచిదే, బాగానే ఉంది. కోరుకునేది ఎందుకు అంటే ఆ ఐశ్వర్యాలు ఇస్తే నీ మార్గాన్ని ఇంకా సుగమం చేసి, ఇంకా ఖర్చు పెట్టి లోకానికి ఇంకా మంచి పనులు చేస్తాము అని దాచిపెట్టుకొని బీరవలో వేసుకోవడానికి కాదు అని దీని అర్థం. ఇవి ఈ 4 మంత్రాల యొక్క అర్థం.